తిరుమలలో చంద్రప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు ముగిశాయి. రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీనివాసుడు చివరిగా చంద్రప్రభ వాహనంపై మాడా వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. ఇప్పటికే 6 వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి అశేష భక్త జనవాహినిని మలయప్ప స్వామి కనువిందు చేశాడు. చంద్రుడు శివునికి భూషణమైతే వెంకటాచలపతికి చంద్రప్రభ వాహనంగా ఉండడమే విశేషం. చంద్రోదయం కాగానే కలువులు వికసిస్తాయి, సాగరం ఉప్పొంగుతుంది. అదేవిధంగా చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల హృదయాలు ఆనందంతో పారవస్యానికి గురవుతాయి. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన శ్రీవారి వాహన సేవ వైభోగం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహన సేవతో ముగిసింది. కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన శ్రీవారి వాహన సేవను 2,50,00,000 మంది భక్తులు తిలకించారని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎండవేడిమి తగలకుండా ఆలయ మాడవీధుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. గ్యాలరీల బయట ఉన్న భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన LED స్క్రీన్ల ద్వారా వాహన సేవలను తిలకించారని తెలిపారు. వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి వాహన సేవలు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామని ఈవో తెలియజేశారు. ఉదయం 5:30 గంటల నుంచి ఈ స్వామివారు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో ఊరేగించారు. ఇప్పుడు 5 వాహనాల మీద ఊరేగారు, ఇంకా 2 వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులను అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనాలు ఎలా ఉన్నాయి, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, అన్ని వసతులు బాగున్నాయా లేవా అనేది ముఖ్య ఉద్దేశం కలగకుండా అందరూ కూడా 100% అందరూ బాగున్నాయన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా ప్రతిసారి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా చేశారు. అధికారులు అయితే ఏమైంది, పోలీసులు అయితే ఏముంది, వాలంటీర్స్ ఏమైంది, అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కార్యనిర్వహణ నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. లక్షల్లో వచ్చారు భక్తులు. సుమారుగా 2.5 లక్షల భక్తులు వాహన సేవలు అన్నింటిలోనే వచ్చి చూసుకున్నారు. వారందరికీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వారికి కొంతమంది అయితే నిన్న రాత్రి నుంచే ఇక్కడ వచ్చారు, 40-50 వేల మంది అయితే రాత్రి నుంచే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తాగునీటి దగ్గర నుంచి వారికి అన్నపానీయాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అన్ని టాయిలెట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది.